ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అనిరుద్ధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న దేవర చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందంట. ఈ సినిమాలోని మాస్ డ్యూయట్ సాంగ్ కోసం శంషాబాద్ లో మూవీ మేకర్స్ భారీ సెట్ ను వేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఇప్పటికే యాక్షన్ పార్ట్, టాకీ పార్ట్ ఎక్కువ శాతం పూర్తి కావడంతో కొరటాల శివ పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైంటమ్ చాకో, నరేన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో కె హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న దేవర 2 భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పట్టాలెక్కించిన నాటి నుంచి ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, గోవా, కర్ణాటక, వైజాగ్ లాంటి ప్రదేశాలు కీలక షెడ్యూల్స్ను పూర్తి చేశారు. దీనిలో భాగంగా మేజర్ పార్ట్ షూట్ అంతా యాక్షన్ సన్నివేశాలపైనే దృష్టి పెట్టి పనిచేసింది. యాక్షన్తో పాటు టాకీ పార్ట్ కూడా షూట్ చేశారు. ఇటీవలే థాయిలాండ్లో ఓ పాటకి సంబంధించిన షూట్ పూర్తయిపోయింది. అవసరం మేర కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు. తాజాగా వచ్చే వారం నుంచి హైదరాబాద్లో యథావిధిగా షూటింగ్ పునఃప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ఓ ప్రత్యేకమైన సెట్ని సిద్ధం చేయనున్నారట. అయితే ఈ సెట్ని ఓ రొమాంటిక్ సాంగ్ కోసం సిద్ధం చేయనున్నారట. ఇందులో తారక్ జాన్వీలపై రొమాంటిక్ చిత్రీకరించనున్నారట. ఇది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. పాట కూడా అంతే రొమాంటిక్గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మునుపెన్నడు చూడని కొత్త తారక్ని పాటలు చూస్తారని అంటున్నారు. జాన్వీని పాటలో రొమాంటిక్గా హైలైట్ చేయనున్నారట. ఇంతవరకు బాలీవుడ్లో కూడా ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయలేదంటున్నారు. ఈ నెలలోనే రెండో పాట కూడా రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.